అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సిపాక్ సర్వే వాళ్ళు జిల్లాల వారీగా ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఏ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది, ఏ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నది, ఏ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్నది, ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది సర్వే రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. మొన్ననేమో ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుంది, ఏ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తుంది అనేది సర్వే తెరపైకి తీసుకొచ్చారు. నియోజకవర్గాలలో అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంఐఎంకి ఎన్ని సీట్లు వస్తాయి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉందనేది సిపాక్ సర్వే వాళ్ళు మొన్నటి రిపోర్ట్లో చెప్పారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎంతమంది ఓడిపోబోతున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా సిపాక్ సర్వే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హైదరాబాద్లో జరిగితే దాదాపు 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పార్టీ ముందంజలో ఉంటుంది, ఏ పార్టీ బలంగా ఫ్రంట్ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా సిపాక్ సర్వే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇక జిల్లాల వారీగా సిపాక్ సర్వే వాళ్ళు తీసుకొచ్చినటువంటి సర్వేని ఒకసారి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే వాళ్ళు మూడ్ ఆఫ్ తెలంగాణ 2026 డిస్ట్రిక్ట్ వైజ్ ఫైనల్ రిపోర్ట్ అని చెప్పి సిపాక్ సర్వే వాళ్ళు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఎట్లా ఉంది పరిస్థితి, అసలు జిల్లాలలో ఏ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఏ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉన్నది, డిస్ట్రిక్ట్ నేమ్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, ఎంబీటీ అని ఉన్నది. సో ఎంఐఎం, ఎంబీటీ సో వాళ్ళు రెండింటికి సీట్లు వస్తే 7 సీట్లు మాక్సిమం రావచ్చు రెండింటికి కలిపి. సో ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఉమ్మడి జిల్లాలు ఇవన్నీ కూడా ఉమ్మడి 10 జిల్లాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. ఉమ్మడి 10 జిల్లాలను కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 33 జిల్లాల లెక్క కన్వర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సో కేసీఆర్ 33 జిల్లాలు పెట్టి 33 జిల్లాలలో కొత్త కలెక్టర్ ఆఫీసులు పెట్టిండు, 33 జిల్లాలలో ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు. సో ప్రజలకు కావాల్సిన అన్ని కూడా కేసీఆర్ కొత్తగా తయారు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత కొత్త మండలాలను కూడా చేసిండు, కొత్త గ్రామ పంచాయతీలు కూడా కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే ఎక్స్పాన్షన్ చేసిండు, కొంత పెంచేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్. సో ఫస్ట్ ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్లో 9 సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉందట. భారతీయ జనతా పార్టీ 0, కాంగ్రెస్ పార్టీ 1 సీటు మాత్రమే ఆదిలాబాద్లో గెలిచేటటువంటి అవకాశం ఉందట. సో ఇది సిపాక్ సర్వే వాళ్ళు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్. ఇంతకుముందు హెచ్ఎంఆర్ సర్వే రిపోర్ట్ వాళ్ళు కూడా జిల్లాల వారీగా ఒక రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చినారు. నియోజకవర్గాలలో 1,19,000 మంది తోటి దాదాపు హెచ్ఎంఆర్ సర్వే వాళ్ళు ఒక రిపోర్ట్ని కూడా వాళ్ళు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు గెలుస్తుందట, బీజేపీ పార్టీ 0, కాంగ్రెస్ పార్టీ దాదాపు 1 సీటు మాత్రమే నిజామాబాద్లో గెలుస్తుందట. సో దాదాపు బీఆర్ఎస్కి 6 ఉంటే బీజేపీకి 3 సీట్లు నిజామాబాద్లో కనబడుతున్నటువంటి పరిస్థితి. సో నిజామాబాద్లో బీజేపీ కొంత ముందంజలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కొంత బీజేపీ పార్టీ 3 సీట్లు అంటే నయమే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కొంత అధికారంలోకి వచ్చే ఊపు కనబడుతున్నది, కానీ భారతీయ జనతా పార్టీకి 3 సీట్లు నిజామాబాద్లోనే అంటే సూపర్ అన్నట్టే కదా. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి 10 సీట్లు కరీంనగర్లో వచ్చేటటువంటి అవకాశం ఉందట, భారతీయ జనతా పార్టీకి 0 అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి 1 సీటు కరీంనగర్లో వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు 9 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటట్టున్నాయి, 1 సీటు భారతీయ జనతా పార్టీకి, మరొక సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి అనేది కొంత సర్వే వాళ్ళు చెప్తున్నటువంటి ఈ అంశం. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సుమారు 11 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఇంకా భారతీయ జనతా పార్టీ 0, కాంగ్రెస్ పార్టీకి ఒక 3 సీట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చేటట్టు ఉన్నాయట. దాంట్లో రేవంత్ రెడ్డి పక్కా గెలుస్తాడు, రేవంత్ రెడ్డితో పాటు ఇంక 2-3 ఎమ్మెల్యేలు కూడా గెలిచేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే రంగారెడ్డిలో దాదాపు 12 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందట, 1 నియోజకవర్గం బీజేపీ గెలిచేటట్టుందట, 2 నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచేటట్టున్నారని చెప్పి సిపాక్ సర్వే వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్. ఆ తర్వాత ఉమ్మడి హైదరాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే 6 సీట్లు
సో చాలా క్లియర్గా బీఆర్ఎస్కి ఉన్నాయట. ఒక సీటు బీజేపీ రావచ్చు, 0 సీట్లు కాంగ్రెస్, 6 సీట్లు ప్లస్ 6+1 ఎంబీటీ, ఈ మొత్తం 7 సీట్లు ఎంఐఎంకి వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాదాపు హైదరాబాద్లో ఎంఐఎంకి కొంత ఎడ్జ్ కనబడతా ఉన్నది హైదరాబాద్లో. సో 6 సీట్లు మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్నట, ఒక సీటు బీజేపీకి రావచ్చు అని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి సర్వేనట. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 7 సీట్లు గెలవచ్చట, భారతీయ జనతా పార్టీకి 0, దాదాపు 6 సీట్లు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో గెలిచే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్న చర్చ. నాకున్న సమాచారం అయితే నల్గొండలో దాదాపు ఒక 90% 80% మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నాకున్న సమాచారం, నాకున్న అవగాహన అయితే. సో నల్గొండలో మ్యాక్సిమం ఈ బీఆర్ఎస్ ప్లేస్లో ఉన్నటువంటి సీట్లు కాంగ్రెస్కి రావచ్చు, కాంగ్రెస్ ప్లేస్లో ఉన్న సీట్లు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి నల్గొండలో ఎక్కువ సీట్లు రావచ్చు. ఎందుకంటే నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి మాట్లాడుకుంటే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి 7 సీట్లు, భారతీయ జనతా పార్టీకి 0, కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు వరంగల్ జిల్లాలో వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడిపోయేటట్టున్నాడు, అలాగే మంత్రి కాబట్టి ఖమ్మం జిల్లాలో. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మంలో ఓడిపోయేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి 7 సీట్లు వచ్చేటట్టున్నాయట, భారతీయ జనతా పార్టీకి 0, 3 సీట్లు కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. ఇంకా ఓవరాల్ టోటల్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 84 సీట్లు వచ్చేటట్టున్నాయట. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే అట్లనే బీజేపీ పార్టీకి 6 సీట్లు వచ్చేటట్టున్నాయట, కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు, అట్లనే ఎంఐఎంకి ఒక 7 సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి అనేది సిపాక్ సర్వే వాళ్ళు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ ఇది. సో ఈ విధమైనటువంటి రిపోర్ట్ని సిపాక్ సర్వే వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయ సినారియో మారిపోతున్నటువంటి పరిస్థితి, పొలిటికల్ గేమ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతున్నటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్నల్ సర్వే చేయించాడు. ఇంటర్నల్ సర్వే చేయించిన తర్వాత రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గాలలో పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. కాన్స్టిట్యున్సీలలో రేవంత్ రెడ్డి పర్యటన చేస్తూ నియోజకవర్గాలలో ఎంతో కొంత రేవంత్ రెడ్డి తన పైన ఉన్నటువంటి నెగిటివిటీని పొడగొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సర్వే చేయించిన తర్వాత రైతు భరోసా అనేది పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి విషయం రేవంత్ రెడ్డికి తెలుసుతో ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం. సో ఈరోజు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేటటువంటి అంశంలో కూడా కొంత రేవంత్ రెడ్డి సర్వే చేయించినట్టు అవి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అలాగే నియోజకవర్గానికి 2500 కొత్త ఇండ్లని కూడా రేవంత్ రెడ్డి మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కూడా వినబడుతున్న చర్చ. కొత్త రేషన్ కార్డులను కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. ఇట్లా రేవంత్ రెడ్డి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రీజన్ ఏంటంటే, సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాలలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను పొడగొట్టుకునేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి ఈ వ్యతిరేకత పోవాలంటే రేవంత్ రెడ్డి ఎంతో కొంత పని చేయాలి. ఉత్తగానే ఇంటికాడ కూర్చుంటాం, మేము చెప్పినట్టు అయితే మేము చేసినట్టు చేస్తామంటే కాన్ఫని. ఎందుకంటే రోజు రోజుకు రేవంత్ రెడ్డి పైన రకరకాల వ్యతిరేకత పెరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి పైన రకరకాల విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని, రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ చేతనైతలేదని, కాంగ్రెస్ పార్టీ మంత్రులు గ్రౌండ్లో తిరుగుతలేరని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్కే పరిమితం అయిపోయారని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు, ప్రజల సమస్యలు తెలుసుకుంటలేరు అనేది రకరకాల వినబడుతున్న చర్చ. కొంతమంది మంత్రులు అవినీతి చేస్తున్నారని, అక్రమాలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక దందాలు చేస్తున్నారని, కబ్జాలు పెడుతున్నారని, ఇట్లా రకరకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. కాబట్టి సర్వేలన్నీ కూడా కొంత కాంగ్రెస్కి నెగిటివ్ అవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఇంకా రేవంత్ రెడ్డి అయితే సోషల్ మీడియాలో తనకు పాజిటివ్గా ఆయన వీడియోలు వేయించుకుంటున్నాడు. సర్వేలన్నీ కాంగ్రెస్కి పాజిటివ్ ఉన్నాయి, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాలుగా తన పైన తాను పాజిటివ్ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడు. చూద్దాం ఎంతవరకు పోతే ఏం కథ అనేది. మొత్తానికైతే బీఆర్ఎస్కు 84 సీట్లు రావచ్చు అని సిపాక్ సర్వే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.